దాదా, రెవెన్యూ ఆఫీసర్ని తీసుకొచ్చాం. నమస్కారం. దండివరా, మెళ్ళ వేస్తాను. వద్దా? నేనెవరో తెలుసా? బేబీ అంటే బాంభద్రయ్య. ఇంకో పేరు బ్యాడ్ బాయ్. నేను ఎంత చెప్పినా ఆయన వింటం లేదు భద్రయ్య. అలాగా? ఏ ఆఫీసర్, ఏదో కార్పొరేషన్ ల్యాండ్ ని డొక్కేశాడు. ఈ విషయాన్ని కోర్టు దాకా తీసుకెళ్లడం దేనికయ్యా? ఇవ్వు, ఈ డబ్బు తీసుకొని సుబ్బయ్యని వదిలిపెట్టు. నేను డబ్బు తీసుకోవడానికి రాలేదు. ఇంకెందుకు వచ్చావయ్యా? బాటిల్ కా? గోల్డ్ కావాలా? పిల్ల కావాలా? అడుగు, ఏం కావాలో అడుగు, ఇస్తాను అడుగు. నువ్వు ఏమి ఇచ్చినా పేదవాళ్ళ స్థలాన్ని వీడికి ఇవ్వను. ఊరికి నన్ను టెన్షన్లో పెట్టకు. నువ్వు ముడుపులు పుచ్చుకోవని నాకు తెలుసులేవయ్యా. ఒప్పుకోవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఒప్పుకోవయ్యా, నీకు దండ పెడతాను. ఒప్పుకోవయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒప్పుకోవయ్యా. చూడు, గుంజలు తీస్తాను. చూడు 100 గుంజలు చేస్తాను. ఒప్పుకోవయ్యా. ఒప్పుకోమనవయ్యా. ఒప్పుకోమంటరా? ఒప్పుకోవయ్యా. ఒప్పుకోరా? అయ్యో, ఈడు చచ్చిపోయాడు భద్రయ్య. చచ్చిపోయాడు? ఎంత మంచి ఓడిపోయాడు రా దేవుడా. చేయమంటారా దేవుడా? ఈడ్చుకెళ్ళండి. నువ్వు ఇంకెక్కడ నిలబడ్డావు? ఎందుకు? వెళ్ళు, లాగించాయి. అవుట్. దాదా, సాంబా వచ్చాడు. పిలుచుకురా. ఊరికి రావే నువ్వు. ఆ దావూద్ నీతో ఏం చెప్పాడు? నిన్ను లేపేయాలని నాకు సలహా ఇచ్చాడు. నన్నా? ఈ బాంబ్ భద్రైనే లేపేమన్నాడా? ఆ దావూద్ నా మీదే కన్ను వేశాడంటే వాడు బతకూడదు. ఏ సాంబా, నేను సపోర్ట్ చేస్తాను. మనిద్దరం కలిసి వాడిని లేపేస్తే రేపు వాడు మార్కెట్కి వస్తాడు. అక్కడ లేపేద్దాం. ఓకేనా? నువ్వు నన్ను సపోర్ట్ చేస్తానంటే నేను దేనికైనా రెడీ. డన్. భద్ర ఏమన్నాడు గురు? దావూద్ని లేపేమన్నాడు. నువ్వు ఒప్పుకున్నావా గురు? నువ్వేంటి గురు? ఆడికి ఒప్పుకుంటా, ఈడికి ఒప్పుకుంటావేంటి గురు? కారణం ఉంది. నా కొడుకులు నన్ను పావుగా వాడుకోవాలనుకుంటున్నారు. దావూద్ని భద్రయ్య లేపేస్తాడు, భద్రయ్యని నేను లేపేస్తాను. ఇక ఆ గుండాలిద్దరూ అవుట్ అయితే హైదరాబాద్కి నేనే కింగ్. చేతికి చిక్కిన వాళ్ళందరినీ వేసేయండి రా. బాస్, సాంబా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఏ సాంబా, నా దగ్గరే డబుల్ గేమ్ ఆడుతున్నావా? నేను గూట్లేనా? నువ్వు గూట్లేవేరా. మన దగ్గరే సాంబాగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు సార్.
పోలీస్ రే ఆపండ్రా. Hey, భద్రయ్య, you are under arrest. ఏయ్, నేనే టెన్షన్ తో చేస్తున్నా, నీ కూడా ఒకట. పోరా. అవుట్, అవుట్. Hey, మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే షూట్ చేస్తాను. షూట్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ షూట్ చేయి, షూట్ చేయి. ఇన్స్పెక్టర్ దయచేసి షూట్ చేయి, ప్లీజ్ షూట్ చేయి. ఏయ్, గవర్నమెంట్ నీకు పిస్టల్ ఇచ్చింది, కానీ షూట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వలేదు. పోరా గొట్టంగా. అవుట్, అవుట్. వద్దు నా కొడక. ఎవరి హత్య చేసింది? ఎవరు చంపారు? ఎవరు? ఏం మాట్లాడండి. ఎవరు చంపారు? మీరందరూ ఇలా భయపడి చావడం వల్లే రౌడీల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీ అందరికీ రక్షణ కల్పించే బాధ్యత నాది. రండి, ముందుకు రండి. ఎవరి హత్య చేశారు? ఎందుకు బొమ్మల్లా నుంచున్నారు? కమాన్, చెప్పండి. నేను చెప్తాను. శశి, నువ్వు చూసావా బాబు? శశి, అవును నేను చూశాను. ఎవరు? భద్రగాడు. భద్రయ్య. ఏయ్, మర్యాదగా అడుగుతున్నాను, ఎక్కడ భద్రయ్య? తెలీదు. ఎక్కడున్నాడు? చెప్పరా? ఎక్కడున్నాడో చెప్పు. నా ప్రాణం పోయినా చెప్పను. ఆ భద్రయ్య ఎక్కడున్నాడు? నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పు. ఏయ్! ఏయ్, మా వాళ్ళే కొడతావా? కొడతావా? ఏయ్, ఏయ్, భద్రయ్య! ఏయ్, 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 నేను బకరా అనుకున్నావా? ఏయ్, నా పేరు తెలుసా? బీబీ అంటే బాంబ్ భద్రయ్య. ఇంకో పేరు కూడా ఉంది, బ్యాడ్ బాయ్. ఇంకోసారి నా జోలికొచ్చావంటే ఇదిగో బాంబ్. నువ్వు నీ స్టేషన్ క్లోజ్. బ్లాస్ట్ చేసి పారేస్తాను. బ్లాస్ట్. ఏ సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ముసిగెట్టి నిద్రపోతున్నారా? ఇవాళ పేపర్ చదివారా సార్? చదివారా సార్? అది మీరెందుకు చదువుతారు? ఇలా హెడ్లైన్స్ లో మీ గురించి చండాలంగా రాశారే, మీకు సిగ్గుశరం లేవా? మీకెందుకుంటాయి? రేపులు జరుగుతున్నా, రోడ్లో హత్యలు జరుగుతున్నా కరెక్ట్ గా నెల జీతం వచ్చి మీ చేతుల్లో పడుతుంది. రేపు ప్రజలకి జవాబు చెప్పేది ఎవరు? మేము, ప్రజాప్రతినిధులం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు మనల్ని లెక్క చేయరు. మనం రేపు రోడ్లో వెళ్తుంటే చిన్నపిల్లలు కూడా మొహం మీద ఉచ్చపోస్తారు. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ అవర్ బెస్ట్ సార్. మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి భద్రయ్య గుండాలు అరెస్ట్ చేసి లాకప్లో వేసినప్పటికీ ఎస్కేప్ అవుతున్నారు సార్.
ఎస్కేప్ అవుతారు. ఎందుకు కారు? ఇలాంటి మామ, ఇలాంటి అల్లుడు ఒకే డిపార్ట్మెంట్ లో ఉంటే ఎస్కేప్ కాకుండా ఎలా ఉంటారు? చూడండి, మీ కాకమ్మ కథలని నాకు చెప్పద్దు. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ భద్రయ్యని వాడి గుండాల్ని పట్టుకొని లాకప్ లో వేయాలి. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవభావం పెరగాలి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. హలో, భద్ర, వెంటనే నిన్ను అరెస్ట్ చేసి లాకప్ లో వేయమని హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. సీఎం ఫారిన్ నుంచి వచ్చేంత వరకు నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉండు. ఏ కమిషనర్, అండర్ గ్రౌండ్ లో ఉండటానికి నేను కొజ్జాగా అనుకున్నావా? నన్ను అరెస్ట్ చేస్తుంటే నువ్వు నోట్లో వేలు పెట్టుకుని చప్పరిస్తూ ఉంటావా? నీతో చావచ్చి పడిందే, నన్నేం చేయమంటావు? ఇది హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయ్యా. ఏయ్, ఏయ్. ముందా హోమ్ మినిస్టర్ కి బాంబు పెట్టాలి. అరెస్ట్, ఈ భద్రయ్యనే అరెస్ట్. ఏయ్, అంతటి మొగాళ్ళు మీ డిపార్ట్మెంట్ లో ఉన్నా? లేరు 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 లేరు. ఏయ్, భద్రయ్య! ఏయ్, కూర్చో. ఏయ్, భద్రయ్య, నువ్వు మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే కుక్కను కొట్టినట్లు కొట్టి ఏయ్, తీసుకెళ్తాను. ఏంట్రా నన్ను కుక్కను కొట్టినట్టు కొడతావట్రా నువ్వు? ఏ ఇన్స్పెక్టర్, ఏ ఇన్స్పెక్టర్, నా దగ్గర నువ్వు తోక జాడించావో వీడి బ్యాక్ మసైపోయినట్లే మీరు మసైపోతారు. అవుట్ అవుట్ అవుట్. ఏయ్ డోల్కే, నీ తాటాకు చప్పుళ్లకు భయపడలేను. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చారు, షూట్ అట్ సైట్. నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఇక్కడే కాల్చి పారేస్తాను. ఝన్ 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 తెలుగు వన్